రేపు మాన్సూన్ వెడ్డింగ్ మీద ట్రిప్ అవుదాం. ప్లీజ్ లెట్స్ గో మ్యాన్. సో నాకు దివ్య పెళ్ళయింది కదా లాస్ట్ ఇయర్. ఇట్ వాజ్ ఇన్ మాన్సూన్ ఓన్లీ, బట్ వర్షాలు లేవు. ఇట్ వాజ్ రియల్ హ్యాపెనింగ్. వన్ శశాంక్ దివ్యాస్ మ్యారేజ్, అవర్ సినిమాటోగ్రాఫర్, ఇట్లా నాకు పిలిచి చెప్పింది, నాకు రొటీన్ పెళ్ళి కాదు, నాకు డిఫరెంట్గా కావాలి, ఏం చేస్తావో తెలియదు. అది ఇలాగే చెప్తుంది. ఐ వాంట్ అన్ అవంతి వెడ్డింగ్ కాదు దివ్య మాటల్లో చెప్తా, లేకపోతే గుద్దబాలు ఎంత మీ ఇద్దరిది అంది దివ్య. సో అండ్ వీ ప్లాన్డ్ ఎ ఫార్మ్ హౌస్ వెడ్డింగ్. ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్, జస్ట్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, లిటిల్ క్రౌడ్. ఐ షాట్ ఎ ఫిలిం, ఫుటేజ్ ఉంది. ఇట్స్ అగైన్ లైక్ మాన్సూన్ వెడ్డింగ్ అనేది నన్ను కాన్స్టెంట్లీ ట్రబుల్ చేస్తూ ఉంటుంది. ఎ ఫిలిం అరౌండ్ ఎ వెడ్డింగ్, విచ్ ఇస్ నాట్ ఎ వెడ్డింగ్ ఫిల్మ్. నేను రోహిత్ 2015లో వీళ్ళ అన్నయ్య రాహుల్ పెళ్ళి వీడియోస్ షూట్ చేసే ప్రాజెక్టులు తెచ్చేవాడు, పెద్ద పెద్దవి, బాంబే నుంచి. అండ్ డెస్టినేషన్ వెడ్డింగ్స్ లేదా రిచ్ వెడ్డింగ్స్వి. ఎడిటర్స్ లేరు ఇప్పట్లాగే, ఎడిటర్స్ ఆర్ ఆల్వేస్ లైక్ తక్కువ. సో మేము ఇంకా డబ్బుల కోసం అవి ఎడిట్ చేసేవాళ్ళం. నేను తెలుగు వెడ్డింగ్స్, రోహిత్ రేంజ్ని బట్టి రోహిత్కి బాంబే వెడ్డింగ్స్ ఇచ్చేవాడు వాళ్ళ అన్నయ్య, నాకు లోకల్ది. సో అట్లా ఐ ఎడిటెడ్ వన్ వెడ్డింగ్ సాంగ్. మేబీ ఆ కపుల్ చూస్తే బాగుంటుంది. ఐ యూజ్డ్ ఓల్డ్ తెలుగు సినిమా క్లాసిక్ సాంగ్. అది ఎడిట్ చేసి, నాకంటే ప్రీమియర్ రోహిత్ ద్వారా నేర్చుకుని ఎడిటెడ్. నాకు అప్పుడు పెళ్లి పాట అని ఒక సినిమా వచ్చింది. ఆ ఫిల్మ్ అరౌండ్ జస్ట్ ఒక పెళ్ళి కప్పులు కుదురుతారు, ఫిల్మ్ అరౌండ్ ప్రీ వెడ్డింగ్ షూట్ అంతే. అది నాకు ఇప్పటికి పెళ్లి పాట అనేది ఇదంతా మాన్సూన్ వెడ్డింగ్ ఎఫెక్ట్. అండ్ నేను చిన్నప్పటి నుంచి ఇంట్లో ఒక ఏజ్ వచ్చినాక వెన్ యూ కెన్ వర్క్, వీడిని పనికి పంపించవచ్చు, అంటే ఏదైనా తీసుకురారా మ్యారేజెస్లో, ఫంక్షన్స్లో ఐఎమ్ ద సెంట్రల్ గై. 9th 10th వచ్చేసరికి శశిగాడు ఉన్నాడంటే సగం పనులు వాడు చేసేస్తాడు. చీఫ్ ఏడి కాదు, చీఫ్ ఏడీలు వేరే ఉంటారు పెళ్లిలో. కాదు రోహిత్, ఆ ఏజ్కి చీఫ్ ఏడీలు వేరే ఉంటారు. నేను జస్ట్ లైక్ వన్ ఏడీ, రన్నర్, అప్రెంటిస్. అరే వెళ్ళి తుడువు అంటే తొడవాల లాగా. ఎన్ని పెళ్ళిళ్ళు చూశానంటే నేను, లైక్ ఐ వర్క్ ఫర్ మ్యారేజెస్. మా అక్కలు, అన్నయ్యలు, లేకపోతే ఇట్లా వాళ్ళ పెళ్ళిళ్ళకి ఎంత పని మ్యాన్, టిల్ లాస్ట్ మినిట్ ఇంకా జరుగుతూనే ఉంటుంది. అయిపోయి పూర్తయ్యేదాకా నీకు తెలియకుండా నీ మీద ఆ రెస్పాన్సిబిలిటీ పడిపోతుంది. అంటే the first time I could relate to that sort of a thing is the double engine release. I thought on release day my work is done and I can just sleep for a couple of days. So the film left the theaters yesterday. ఇప్పుడైంది పెళ్ళి. Now today I slept. 1 week మ్యారేజ్ లాగా. మరి అప్పుడు ఆ పెళ్లిలో ఇప్పుడు తాగుతున్నట్టు పెళ్లి అంటే కొంచెం అప్పుడు నువ్వు ఇంకా చిన్నగా ఉన్నావు కావచ్చు. సో అప్పుడు కాదు, ఆంధ్ర మ్యారేజెస్ కదా, అంత ఉండదు, అసలు ఉండదు. అసలు అన్నయ్యలు, బాబాయిలు వీళ్ళంతా నైట్ బార్కి వెళ్ళి ఎక్కడో తప్పితే అసలు నాకు తాగేవాళ్ళు కనిపించేవాళ్ళు కాదు. తర్వాత వెన్ యూ కేమ్ టు టీనేజ్, మళ్ళీ 25 అట్లా కొట్టేసినప్పుడు అప్పుడు పెళ్లి చేసుకుంటావు. అక్కదో ఎవరిదో తమ్ముడు ఉంటుంది కదా పెళ్ళి. అవునవును. అప్పుడు పెళ్ళిళ్ళు ఇస్ లైక్, అంటే ఎస్పెషలీ వెన్ దెర్ ఆర్ నో మొబైల్స్ ఆర్ ఎనీథింగ్, యూ జస్ట్ గో మ్యాడ్ జస్ట్ లుకింగ్ ఎట్. నీ ఆ ఏజ్కి నువ్వు 10th క్లాస్లో ఉంటే ఆ ఏజ్ అమ్మాయిలు లంగావోణిలో చూసుకుంటూ, అండ్ ఇంకా ఇలాంటి అమ్మాయి వైఫ్ అయితే అప్పట్లో 10th క్లాస్లోనే. నో మ్యాన్, ఐ లివ్డ్ విత్ ద డ్రీమ్ ఫర్ ఇయర్స్. What sort of a woman did you want? ప్రతి పెళ్ళిలో ఒక అమ్మాయి. ఓకే, మరదళ్ళు ఉంటారు, మళ్ళీ ఇదంతా బయట నుంచి వచ్చి పెళ్ళి మనకు తెలియదు. మనం పెళ్లి కూతురు సైడ్ అయితే ఒకటి, పెళ్లి కొడుకు సైడ్ అయితే ఒకటి. ద ఈవెంట్ విల్ బి డిఫరెంట్. అండ్ నేను మా అక్కల మ్యారేజెస్కి నన్ను పంపించేవాళ్ళు పెళ్లి కొడుకుని తీసుకురావడానికి వాళ్ళ ఊరికి. అక్కడికి వెళ్తే నేను జస్ట్ చిన్నోడిని, 15 మేబీ, బట్ వచ్చాను రెస్పెక్ట్ ఉంటుంది కదా. ఒకటి కారు, అంబాసిడర్ కారు, పెళ్లి కొడుకుని తీసుకోవడానికి వచ్చారు. ఇద్దరం వెళ్ళేవాళ్ళం, ఎవరో ఒకళ్ళు, అరే నువ్వు కూడా వెళ్ళరా అని చెప్పి. అండ్ కొన్ని పెళ్ళిళ్ళు అయితే రిమెంబర్, గడపలకి పెయింటింగ్లు వేసి, ఎల్లో పెయింటింగ్, ముగ్గులు పెట్టి,